మనం ఈ కూడిక నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం నుండి 19 వరకు మార్చి చదువు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపు. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. చాలండి ఇంతవరకు. మనం మరొక వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. 13వ వచనాన్ని చదువుదాం. అతడు తలవాకిటి తలుపు తట్టు రోదే అను అలకించుటకు వచ్చాడు. చాలు. చదువుకునే ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ స్త్రీల ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమై హెచ్చరికగా, పురిగొల్పుగా, ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చూడండి. ఆమేన్. ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఆదిమ సంఘం ఏర్పడినప్పటి నుండి కానీ లేదా పాత నిబంధనలో కానీ ఎక్కువగా స్త్రీలు ప్రార్థనా పరులుగా ఉన్న భాగాలను మనం గమనిస్తూ వస్తూ ఉంటాం. పాత నిబంధనలో హన్న గొప్ప ప్రార్థనా పరురాలు. ఇట్లు అనేకులు కూడా ఉన్నారు. అలాగే కొత్త నిబంధన ఆరంభంలో పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలు ప్రార్థించుటలో నిమగ్నమై ఉన్నారు. ఆదిమ సంఘంలో అనేకులు కూడి ప్రార్థిస్తున్నారు. అక్కడ స్త్రీ పురుషులు ఇరువురు ఉన్నా స్త్రీలు ఎక్కువగా ప్రార్థనలలో గడుపుతున్నట్టుగా చూస్తాము. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా, ఆ మరియ ఇంటిలో సంఘం కూడుకుంది, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ పరిశుద్ధాత్మ ఏమని రాశాడంటే అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అన్న సందర్భం ఏంటంటే పేతురును చెరసాలలో వేశారు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపారు. పేతురు ఒక ముఖ్యమైన నాయకుడిగా ఆదిమ సంఘానికి ఉన్నాడు. అలాంటి పేతురే చెరసాలలో ఉంటే మరి దిశ మార్గము చూపించేటువంటి వ్యక్తులు లేరు. మరి పేతురు తప్పకుండా మనతో ఉండాలన్న ఒక పట్టుదలతో వారందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వారికి ఇంకా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడము, లేదంటే ఇతరమైన సైనికులు, అధికారుల దగ్గరికి వెళ్ళడం తెలియదు.
వారికి తెలిసిన ఆయుధం ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారానే సైతాను యొక్క బంధాన్ని ఖండించి వేస్తామని వారు గుర్తించి వారు ప్రార్థనలో ఉన్నారు. అక్కడ ప్రార్థన జరుగుతున్న స్థలంలో రోదే అను ఒక చిన్నది ఉన్నది. ఎంతోమంది అక్కడ ఉన్నారు కానీ అందరి పేర్లు కూడా ఇక్కడ రాయబడలేదు. రోదే అనే ఒక చిన్నదాని పేరు మాత్రమే రాయబడింది. చిన్నది చిన్నది అన్న మాట బైబిల్లో కొంతమంది స్త్రీలకు వాడుతూ వచ్చాడు. చాలా ప్రశస్తమైన పదం, గౌరవంగా ప్రేమగా ఎంతో అనురాగంతో పలికిన స్వరం. చిన్నది, రోదే అను చిన్నది. రిబ్కా కూడా చిన్నది అని పిలువబడి, ఆ చిన్నది బహు చక్కనిది అని, మిక్కిలి చక్కనిది అని. మిరియాము కూడా చిన్నది అని పిలువబడి. అలాగే ఇశ్రాయేలు దేశంలో కూడా ఇశ్రాయేలు దేశము నుంచి చెరగా వెళ్ళినటువంటి ఒక పాప పేరు కూడా చిన్నది, ఇశ్రాయేలు చిన్నది అని. ఈ పాప లేదంటే ఒక యవనస్తురాలు అయి ఉండొచ్చు. రోధే అని పేరు కలిగింది. రోధే అంటే అర్థం పుష్పగుచ్చం, అనేక రకాలైన పూలతో ఇవ్వబడిన పుష్పగుచ్చం. మంచి పేరు, పేరుకు తగినట్టే జీవితం ఆమె కలిగి ఉంది. ఆమె ఎక్కడుందంటే ప్రార్థన జరుగుతున్న స్థలంలో ఉంది. సహజంగా యవనస్తులు వారికి ఉన్నటువంటి తలంపులను బట్టి ఎక్కడో ఒక చోట గడుపుతారు, ఏదో ఒక తింటూ ఉంటారు, మొబైల్లోనో టీవీలోనో స్నేహితులతోనో ముచ్చట్లు పెడతా ఉంటారు. కానీ ఈ చిన్నది సంఘ పరిస్థితులను గమనిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యనున్నది మంచి పేరు కదా. ఆ పేరును బట్టి, ఆమె పేరును బట్టి మనం ఆమె యొక్క జీవితాన్ని గుర్తించవచ్చు ఎలాంటిదో అని. ఈనాడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఉచ్చరించేటువంటి చక్కని పేరు మనం కలిగి ఉండాలి. ఎస్తేరును కూడా చిన్నది అని ప్రభు పిలిచాడు. కాబట్టి రక్షణానుభవమే మన పేరు ప్రభు యొక్క నోటికి అందేటట్టుగా సిద్ధపరుస్తుంది. పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని. నువ్వు ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపడుతున్నావా? ఆమె ఆలకించుటకు వచ్చేను అన్నాడు. ఆమె మొదటి అనుభవం ఏం చేయడానికి వచ్చిందంట? ఆలకించుటకు వచ్చింది. ఏం ఆలకిస్తుంది? ఎవరు ప్రార్థన చేస్తున్నారో ఆలకిస్తుంది. దైవజనులు ఏదైనా మాటలు చెప్తుంటే ఆ మాటలను ఆలకిస్తూ ఉంది. బయట పేతురు తలుపు తడుతూ పిలుస్తూ ఉన్నాడు. ఆ పేతురు యొక్క స్వరాన్ని కూడా ఆలకిస్తూ గుర్తుపట్టింది. ఆలకించుటకు వచ్చాను అన్నాడు. ఈనాడు దేవుని పిల్లలంగా మనం దేవుని ఆలయానికి దేనికి వస్తున్నాం? ఆలకిస్తున్నామా? దైవవాక్యము ఆలకించాలి, పాటలు ప్రార్థన ఆలకించాలి, పెద్దలు ఏదైనా చెప్తుంటే అది ఆలకించాలి. దైవజనుల స్వరం లేదా దేవుని స్వరం ఆలకించి గుర్తుపట్టేటట్టుగా ఉండాలి. మనం అలాంటి అనుభవం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా చిన్నది అని పిలుస్తాడు. ఈ చిన్నది మిక్కిలి చక్కనిది అంటాడు, బహు చక్కనిది అంటాడు. రక్షణ పొందిన వారికి ధన్యత లభిస్తుంది. కాబట్టి మొట్టమొదట స్వార్థ స్వరం మనం విన్నామా? పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నేను పాపిని అని మనం గుర్తించి ఆ పాపము గురించి పశ్చాత్తాపడాలి. అందరూ ప్రార్థనలో ఉండలేరు, ప్రార్థన జరుగుతున్న స్థలంలో తచ్చాడలేరు. ఆ వాక్యం ఆమెకు గుచ్చబడినప్పుడు యవనస్తురాలైనప్పటికీ కూడా ఆ ప్రార్థనా స్థలంలో ఉంది. ఈనాడు మనం రక్షణానుభవం పొందితే దేవుని సన్నిధిలో కూర్చుంటాం, దేవుని మాట వింటాం.
యేసుప్రభు వారు మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమించినంతగా ఎవ్వరూ మనల్ని లోకంలో ప్రేమించారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, స్నేహితులు, బయటివారు ఎవ్వరూ ప్రేమించారు. ఆయన ఏమన్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను గనుక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. మనం పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. పాపంలోనే జీవిస్తే శాంతి, నెమ్మది, సమాధానం ఉండదు. లోకంలో నిజమైన ప్రేమ ఎక్కడా దొరకదు, అది యేసు దగ్గరే దొరుకుతుంది. ఆ చిన్నది గుర్తించింది, తన నిజస్థితిని ఒప్పుకుంది, ప్రభా నన్ను క్షమించు అని అడిగి ఉంటుంది. అందుకే ఎంతో సంతోషంతో వారి మధ్యనున్నది. కాబట్టి మనం రక్షణ అనుభవాన్ని పొందుతున్నామా? మన పాపాలు ఒప్పుకోవాలి, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడు ప్రార్థన అంటే ఆనందం కలుగుతుంది. చూడండి, ఆమె సంతోషముతో అన్న మాట కనబడుతుంది అక్కడ. 12వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం. తాను పేతురి స్వరం గుర్తుపట్టి సంతోషము చేత పేతురే వచ్చాడని ఆమె గ్రహించింది. ఎందుకు గ్రహించిందంటే ఇక్కడ ప్రార్థిస్తున్న వారు కూడా పేతురు కొరకే ప్రార్థన చేస్తున్నారు. నీ దాసుడు చెరసాలలో ఉన్నాడు, ప్రభు నువ్వు విడుదల చేయని ప్రార్థన చేస్తాను. కాబట్టి అన్నీ కూడా ఆలకించి ఆమె దేవుణ్ణి అంగీకరించిన కారణం చేత ఆమెలో సంతోషం ఉంది. ఈ సంతోషం ఎవ్వరూ మనకి ఇవ్వలేదు. కాబట్టి మొట్టమొదట పాపక్షమాపణ అనుభవంలోకి వస్తే మంచి పేరు కలిగి ఉంటాం. చూడండి, ఋతు గురించి మంచి పేరు. ఆమె ఎలాంటిదో, ఆ చిన్నది ఎవరు అని అడిగితే అక్కడి వారు చెప్తా ఉన్నారు, ఆమె పేరు, ఆమె మోయాబీయురాలైన ఋతు అని చెప్తా ఉన్నారు. చూడండి, ఋతు గ్రంథము 2వ అధ్యాయము. ఆమె చేనులో పొలంలో పరిగె ఏరుకోవడానికి వచ్చినప్పుడు బోయోజు కూడా అక్కడికి వచ్చి ఆ చిన్నది ఎవరు అని పనివాణ్ణి అడుగుతూ వచ్చాడు. 4వ వచనం చదవండి. పనివారులను చూచి, చూడండి, ఈ చిన్నది ఎవరిదని అడగగా మోయాబీయురాలైన యవ్వనురాలు అని చెప్పాడు. లేదా రూతు అని ఆయనకి తెలిసిపోయింది. నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసినదమ్మా అని ఆమెతో అన్నాడు. నా మాట వినుము అని కూడా ఆమెతో చెప్తూ వచ్చాడు. కాబట్టి మంచి పేరు రూతు, ఆ మోయాబు నుంచి వచ్చిన రూతు కలిగి ఉంది. యూదయ బేత్లెహేములో ఆమె మంచిది అని పేరు కలిగి ఉంది. ఈ చిన్నది ఎవరిది లేదా ఎవరికి సంబంధించినది అని అడుగుతూ వచ్చాడు. ఎవరు అని ప్రశ్నిస్తూ వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయన అంగీకరించిన వారందరికీ మంచి పేరు కలిగి ఉండేటట్టుగా చేస్తాడు. మన స్వభావంలో మార్పు కలుగుతుంది, సంతోషంతో నింపబడతాం. ప్రార్థన అంటే కష్టపడం, ఇష్టపడతాం, ఆనందంతో ఉంటాం. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడని గ్రహించి ఆయన నామాన్ని అంగీకరించే వారంగా ఉంటే మనకి ధన్యత లభిస్తుంది. ఇది మొట్టమొదటి అనుభవం, ఆలకించే అనుభవం అన్నమాట. రక్షణ సువార్తను ఆలకించి రక్షణానుభవమును పొంది మంచి పేరుతో ఉండాలి. రెండవది, ఆమె పేరుకున్నటువంటి అర్థం మరి పుష్పగుచ్చము అని అర్థం. పుష్పగుచ్చం ఎవరికైతే అందిస్తామో లేదా పుష్పగుచ్చం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? పరిమళ సువాసన ఉంటుంది. అమ్మా, ఏముంటుంది అక్కడ?
పరిమళ సువాసన. అన్ని పూలు, గులాబీ పువ్వు ఒక వాసన వస్తుంది, మల్లె పువ్వు ఒక సువాసన వస్తుంది. మరి అన్ని పూలు కలిపితే ఇంకా అరోమ ఎంత బాగుంటుంది అంటే, ఈ పరిమళ సువాసన దేన్ని చూపిస్తుంది అంటే సాక్ష్యాన్ని చూపిస్తుంది. మంచి సాక్ష్యం, మంచి పేరు కలిగింది అంటే ఆలకిస్తూ వచ్చింది, రక్షణ పొందింది. రెండవది మంచి సాక్ష్యము కలిగి ఉంది. మంచి సాక్ష్యం అంటే మంచి పనులు చేసిన వారికి మంచి సాక్ష్యము కలుగుతూ ఉంటుంది. ఆమె అక్కడ ఏమేమి చేస్తూ ఉంది? విసుగు, చిరాకు, కోపం ఇవేమి ఆమె కనపరచట్లేదు. అనేకులు కూడి ప్రార్థన చేస్తుంది. అనేకులు కూడినప్పుడు అక్కడ వృద్ధులు ఉంటారు, యవనులు ఉంటారు, మధ్య వయసు వాళ్ళు ఉంటారు, పురుషులు, స్త్రీలు, అందరూ పిల్లలు ఉంటారు. ఈమె ఏం చెప్తే అది ఓపిక చేస్తుంది. ఎవరికైనా నీళ్ళు కావాల్సి వచ్చినాయి అనుకోండి, అమ్మ కాస్త మంచి నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగారనుకోండి, వెంటనే రోదే ఏ శబ్దం చేయకుండా నిదానంగా వెళ్ళి బయట పెట్టిన కుండలో నీళ్ళు చక్కగా తీసుకొని వచ్చే వారికి సర్వ్ చేస్తాను. అమ్మ అదిగో ఆ ఖర్చు పెట్టివు, ఆ బాటిల్ ఇటివ్వు, అమ్మ ఈ కంజరి తీసట్టు పెట్టు. ఏం మాట్లాడట్లే, మౌనముగా తన పరిచర్య తాను చేసుకుంటూ వెళ్తాను. అందుకే రూతు గురించి అన్నాడు, నీ వెనుకటి ప్రవర్తన కంటే మునుపటి, చూడండి ఆ మాట చదువుకుందా మొదటి రూతు గ్రంథంలో, చక్కని సాక్ష్యం, మంచి సాక్ష్యం, మార్పు చెందుతున్న సాక్ష్యం. రక్షణ పొందక ముందు ఎలాంటి వారమో, కానీ రక్షణ పొందుతూ దేవుని ఏర్పాటులోకి వస్తున్న కొలది మన ప్రవర్తనలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. 3వ అధ్యాయము ఋతు గ్రంథం 10వ వచనం చదవండి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. మరి యవ్వనస్తురాలే కదా రూతు, ఈ చిన్నది కూడా యవ్వనస్తురాలే కదా. మా ఫ్రెండ్స్ అంతా అలా ఉన్నారు, నేను ఉండద్దా అని అనట్లేదు. యవ్వనులను వెంబడించగా నీ మునుపటి, సరే ముందు కూడా మంచి సత్ప్రవర్తనే ఉందమ్మా, ఇప్పటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అన్నాడు. నువ్వు మోయాబులో ఉన్నప్పుడు మంచిదానివే అన్నారు, మంచిదే, కానీ బెత్లెహేముకు వచ్చిన తర్వాత నీ ప్రవర్తన మరీ ఎక్కువైంది. సత్ప్రవర్తన అంటే మంచి సాక్ష్యం ఎక్కువైంది అని. మోయాబులో లోకంలో ఉన్నప్పుడు కంటే కూడా దేవుని ప్రజల మధ్యకు వచ్చిన తర్వాత ఆమె సాక్ష్యం మరింత ఎక్కువైంది. కొద్దిమందిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను వెంబడించలేదు. మరి ఎవరిని వెంబడించింది? ఎవరి అభిప్రాయాలను తీసుకుంది? దేవుని వాక్యాన్ని వెంబడించింది. దేవుని వాక్యాభిప్రాయాలనే తీసుకుంది. నయోమి వాక్యం చెప్తా ఉంది, రూతు ఆలకిస్తూ వచ్చింది. ఇక్కడ ప్రార్థనలో దైవజనులు వాక్యాలు చెప్తా ఉన్నారు, ఆ రోదే అనే చిన్నది ఆలకిస్తూ వచ్చింది. ఆ లోకస్తులు, లోక యవనస్తులతో నాకేం పని, ఈ వాక్య ప్రకారం నేను ఉండాలి అని నిర్ణయించుకుంది. ఇది మరీ చిత్రం. ఇశ్రాయేలు చిన్నది బేత్లెహేమును విడిచి అన్య దేశానికి వెళ్ళింది. అక్కడ కూడా మంచి సాక్ష్యం ఆమె కలిగింది. మరి వాళ్ళని అనుసరించాలి కదా. నా దేవుడు నాకేం చేశాడు, నన్ను ఎంతో నష్టపరిచాడు, నా ఇల్లు లేదు, నా తల్లిదండ్రులు చెప్పబడ్డారు, నేనేమో బానిసగా మరి ఇక్కడికి పనికత్తెగా తీసుకురాబడ్డాను, నా యజమానుడైన నయమాను నాకెంత నష్టం కలిగించాడు అనే బాధ ఫీలింగ్ లేదు. నా దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచినా నేను నా దేవునికి మహిమకరంగానే ఉంటానని నిర్ణయించుకున్నాను. ఇంకా నా యజమానుడు బాగుండాలని చెప్పి ఆయనకున్న కుష్ఠరోగం పోవాలంటే మా దేశానికి మా ప్రవక్త దగ్గరికి పంపించు అని ఆయనకు వాళ్ళ భార్యకు సలహా ఇచ్చింది. ఆ భార్య రాజు నయమాన్తో చెప్తే నయమాను రాజుకు ఉత్తరం రాస్తే, రాజు మళ్ళా యూదారాజుకు ఉత్తరం రాస్తే, అప్పుడు ఆ నయమాను ప్రవక్త దగ్గరికి వచ్చి స్వస్థత పొందాడు. ఒక చిన్నదాని మాట, ఇంట్లో పనిదాని మాట
అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆమె సాక్ష్యం, ఆమె మంచి సాక్ష్యం, ఆమె మాటకు వాళ్ళు భయపడతా వస్తారు. కాబట్టి ఈనాడు మనము అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాము. మంచి పేరు దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ రక్షణ అనుభవంలోకి వచ్చిన వారికి కలుగుతూ ఉంది. అలాగే దేవుని వాక్యాన్ని వింటూ తమ స్వభావాన్ని సరిచేసుకుంటున్న వాళ్ళకి మంచి సాక్ష్యం కలుగుతుంది, చక్కని పరిమళ సువాసన. భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టించిన, కానీ నీతిమంతుల పేరు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. మనల్ని మనం కాపాడుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవడం ఎంతో ధన్యత. కాబట్టి రక్షణ అనుభవంలోకి రావాలి. ప్రతిదినం వాక్యం చదివి వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడాలి. ఫ్రెండ్స్ చెప్తారు, ఇతరులు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, అవేవి మనకు ముఖ్యం కాదు. ప్రభు చెప్తున్నాడా లేదా, దేవుని వాక్యంలో ఉందా లేదా అని ఆలోచన చేసి ఆ విధంగా ప్రభువుని మనం అనుసరించి నడవాలి. అందుకే ఆమె ప్రార్థన జరుగుతున్న స్థలంలో ఉంది. పరిమళ సువాసన, మంచి సాక్ష్యం. రోదే గురించి ఎంత చక్కని సాక్ష్యం ఆ సంఘం, ఆదిమ సంఘంలో ఆమె కలిగి ఉంది. ఆమె పేతురు వచ్చాడని చెప్తే వారెవరు గుర్తుపట్టట్లేదు, ఆమె గుర్తుపట్టింది. ఇంకా ఆమెను పిచ్చిదాని అన్నారు. మంచి మాటలు చెప్తే పిచ్చిదాన్ని అంటారు, వేరే మాటలు చెప్తే మంచిదాన్ని. కానీ ఆమె దృఢంగా చెప్పినప్పుడు ఏమో నీకు ఒకవేళ దూత కనబడ్డాడేమో అన్నాడు. దూత కాదు, ఆమె పిచ్చిది కాదు. తలుపు తీసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది నిజముగా అతడు పేతురే. అప్పుడు వచ్చి జరిగిన సంగతులన్నీ వారికి వివరిస్తూ వచ్చారు. మంచి పేరు, చక్కని సాక్ష్యం. ఇక మూడవదిగా ఆమె పరిచర్య, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పరిచర్య చేస్తూ ఉంది, చక్కని పరిచర్య చేస్తూ ఉంది ఆదిమ సంఘంలో. అందుకే ఆమె పేరు నోటెడ్ అయింది అందరికీ. రోదే అనే పేరు. యవనస్తులే పని చేయాలి. ఒకప్పుడు పనిచేసే యవనస్తులు ఇప్పుడు తగ్గిపోతుంది. సంఘం అంటే మన సొంత ఇల్లుతో సమానం. మందిరం ఊడ్చుకోవడం, చేపలు వేయడం, మైక్ సెట్ పెట్టడం, నీళ్లు పెట్టడం, మనం సంఘంలో చేస్తూ వచ్చామనుకోండి, ఇంట్లో కూడా మనకు అలవాటు అవుతుంది. దేవుడు ఇంకా ఎక్కువగా మనల్ని దీవించేటువంటి వాడిగా ఉంటాడు. ఎవరైనా చేసే వాళ్ళకే పని చెప్తారు కానీ చెయ్యని వాళ్ళకి ఎవ్వరు పని చెప్పరు. తమ్ముణ్ణి కనిపెట్టుకో అని యొక్కేబేదు మిరియాముకు చెప్పింది. ఎందుకు చెప్పింది? ఎందుకు అంటే మిరియాము పని చేస్తుంది. అహరోనును చూసింది, మోషేను కూడా చూసింది. చిన్న వయసే ఆమెది, పెద్ద వయసు కూడా కాదు. మరి ఆమె యవనస్తులతో ఇతరులతో ఆడుకోవాలి. కానీ తల్లి చెప్పినట్టుగా మిరియాము మాట విని తన తమ్ముడు 3 నెలల సుందరుడైన తమ్ముణ్ణి ఒక జమ్ము పెట్టెలో తీసుకెళ్ళి మొసళ్ళుండే నైలు నదిలో పెట్టింది. వానికి ఏమి సంభవించునో అని ఆ చిన్నది చూస్తూ ఉంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయానికి 2వ అధ్యాయంలో వానికి ఏమి సంభవించునో అని కనిపెట్టుకోమని చెప్తారు. చదవండి. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండేను అండి. అంటే కనిపెడతా ఉంది. మొసళ్ళుండే నైలు నదిలో మోషేని పెట్టారు. సుందరుడై ఉన్న మోషే, 3 నెలల వయసే. మరి ఆ తల్లి ఎంతో ధైర్యంతో ఆ నదిలో వదిలేసింది. ఏమి సంభవిస్తుందా అని అక్క కనిపెడుతుంది. ఈనాడు మనం దేవుని పిల్లలంగా కనిపెడతా ఉన్నాము. సంఘంలో ఉన్న వారి ఆత్మీయ స్థితి, శారీరక అక్కర్లు, అవసరాలు కూడా కనిపెట్టాలి. సొంత వారి
విషయమై కూడా బాధ్యత తీసుకునేటువంటి వారంగా ఉండాలి. మిరియాముకి ఎంత మంచి సాక్ష్యం. ఆ చిన్నది కూడా కనిపెడతా ఉంది. పేతురు వస్తున్నాడా, ఇప్పుడు ప్రార్థన ఇంకొకరిది అయిపోయింది, ఇంకొకరు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు అని ఆమె కనిపెడతా ఆలకిస్తా అన్నీ గుర్తిస్తూ పరిచర్య చేసేటువంటిదిగా ఉంది. అప్పుడు అక్కడికి ఫరో యొక్క కుమార్తె వచ్చి ఆ నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చింది. వారి చెలికత్తెలతో పాటు వచ్చింది. కానీ జమ్ము పెట్టెను చూసి ఆశ్చర్యపడి దాన్ని తన దగ్గరికి తెప్పించుకుంది. ఒక దాది వెళ్ళి ఆ జమ్ము పెట్టె తీసుకొచ్చింది. చూడండి తర్వాత ఏం జరిగింది. 8వ వచనం 6 చదవండి, 6 నుంచి చదవండి, అర్థమవుతుంది. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు అప్పుడు వారి అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వద్దునని. చూడండి, ఫరో కుమార్తె చదండి. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని చూడండి, ఎంత జ్ఞానవంతురాలు, ఎంత తెలివి కలిగినది మిరియాము. ఫరో కుమార్తె జమ్ము పెట్టె తెరవడమే ఆలస్యం. దేవుడు ఆమె హృదయంలో కనికరాన్ని పెట్టాడు. మోషే సుందరుడై ఉన్నాడు. ఇంకొక ఆలోచన కూడా ఆమె చేయకుండానే ఈమె సలహా ఇచ్చేసింది. పక్కనే ఉంది, నేను ఒక దాదిని పిలుచుకొని రానా, పిలుచుకురాను. మరి ఎవరిని తీసుకొచ్చిందంటే సొంత తల్లినే తీసుకొచ్చింది. అప్పుడు ఆ దాదికి అంటే మోషే యొక్క తల్లికి ఆమెను అప్పగించాడు. నువ్వు వీనికి పాలిచ్చి పెంచు, నా కొరకు నేను నీకు జీతం ఇచ్చేదని అని చెప్పాను. 2 బహుమానాలు పొందుకుంది. సొంత బిడ్డను పొందుకుంది, జీతం కూడా పొందుకుంది. అసలు ఈ ప్రపంచంలో పాలిచ్చినందుకు జీతం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఎట్లా ఏర్పాటు చేశాడు. మిరియాము గనక అజ్ఞానంగా తెలివి తక్కువగా ఉంటే ఇప్పుడు హెబ్రీ పిల్లల్లో ఒకడు మనకెందుకు అన్న ఆలోచన వచ్చేదేమో. హెబ్రీ పిల్లవాడిని చంపేయమన్నాడుగా రాజు, నదిలో పారేయమన్నాడుగా, నేను తీసుకెళ్ళి ఎలా పెంచుకోగలనని అనిపించేదేమో. అప్పటికే ఆమె భర్తను కోల్పోయింది. ఫరో కుమార్తె యొక్క చెల్లెలు ఎవరు లేరు. సరే, ఆమెను చూడగానే ఆమెకు దయ పుట్టింది. ఇప్పుడు తీసుకెళ్ళి తన కుమారునిగా పెంచింది. అందుకే పాలిచ్చి పెంచినందుకు యొక్క బెతికి జీతం కూడా ఇచ్చింది. అంటే తెలివి గల, జ్ఞానము గల చక్కని పరిచర్య తమ్మునికి చేసింది. మంచి పేరు, మంచి సాక్ష్యం మిరియాము యొక్క మంచి పరిచర్య, లేదా అక్కడ రోదే యొక్క మంచి పరిచర్య ఒక నాయకుడినే సిద్ధపరిచింది. అక్కడ బంధింపబడి ఉన్న నాయకుడిని దేవుని సంఘానికి తీసుకొచ్చింది. అందుకే చిన్నది అనే పేరులో ఎంత గొప్ప సాక్ష్యం దాగింది. ఇశ్రాయేలు చిన్నది చేసిన చిన్న పరిచర్య, చిన్న సాక్ష్యం, చిన్న సలహా నయమాని యొక్క కుష్ఠరోగమంతా పోయి అసలు లోకములో యెహోవాయే దేవుడు అనే సాక్ష్యాన్ని సంపాదించింది. కాబట్టి ఈనాడు దేవుడు ఎన్నుకున్న బిడ్డలంగా మనం ఎలా ఉంటూ ఉన్నాం? రక్షణ అనుభవంలోకి వచ్చి వాక్యాన్ని ఆలకిస్తున్నామా? రెండోది, మన స్వభావాన్ని క్రమక్రమంగా దిద్దుకుంటూ మంచి సాక్ష్యాన్ని సంపాదిస్తున్నామా? ఒకప్పుడు మా అమ్మాయి మా బాబు నా మాట వినలేదండి, ఇప్పుడు వింటున్నారు. ఒకప్పుడు ఎంత కోపమో ఇప్పుడు తగ్గించుకుంటున్నారండి. ఒకప్పుడు నేను చెప్తే కానీ పని చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చూడండి చెప్పకముందే తమంతట తామే పని చేస్తున్నారు. ఇలాంటి సాక్ష్యం వినడం దేవునికి ఎంత సంతోషం, మనకెంత సంతోషాన్ని కలిగిస్తుంది, తల్లిదండ్రులకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే పరిచర్య సంఘంలో మనం చేసే ప్రతి దానికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అది ఎన్నటికీ పోయి పిల్లల తరాల వరకు దీవింపబడతా ఉంటారు. అందుకే దేవుని పని, తండ్రి పని, నా పని అని ఎంచుకుంటే ధన్యులవుతాం. ఈరోజు ప్రార్థన ఉంది, మందిరం ఉంచుకోవాలి, చాపలు వేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు
మన శక్తికి మించి చేయక్కర్లేదు. శక్తి లోపలే దేవుడికి చిన్న పని చేస్తే గొప్ప దీవెన మనకు కలుగుతుంది. ఆ పరిచర్య గుర్తింపబడుతుంది. కాబట్టి దేవుని పిల్లలు అలాంటి మంచి సాక్ష్యం, మంచి పరిచర్య, మంచి పేరు కలిగి ఉంటారు. అప్పుడు దేవుడు ఎందుకు మనం వినడు? దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? ఆయన దీవెనలన్నీ మనపై ఉంటాయి. మనల్ని చూసి సంతోషించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభుని అడిగినాం, హృదయ లాంటి మంచి జీవితం నాకు ప్రార్థనా స్థలాలలో నా వంతు పని, నా వంతు మంచి సాక్ష్యం నీకు మహిమ కలుగునట్లుగా, అలాగే రక్షణానుభవంతో నేను స్తుతించే ధన్యత నాకు ఇమ్మని అడుగుతాను. ఈ తలంపుని దేవుడు దీవించును గాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి. మా ప్రార్థనలోకి వెళదాం.